హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి 5 months బేబీకి అనమాట స్టిచ్చింగ్. ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో మనం చూద్దాం ఈ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. మొత్తం చూడండి, చాలా క్యూట్గా ఉందన్నమాట ఫ్రాక్. మొత్తం చూడండి 2 layers మొత్తం ఫస్ట్ మనం కట్ చేసుకున్నది మొత్తము స్కర్ట్ బాటమ్ పార్ట్ వచ్చేసి రౌండ్ షేప్లో ఇలాగ ఉండేట్టుగా ఇలాగ పెట్టేసుకొని జరగకుండా ఉండేలాగా పెట్టేసుకొని తర్వాత దీని రౌండ్ చుట్టూ మనము ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. దీని చుట్టూరా మొత్తం ఇలా నీట్గా ఈ రౌండ్కి మొత్తం నీట్గా మనము ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా సర్దుకుంటూ లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత పక్కకు తీసేసి తర్వాత ఇప్పుడు మనము టాప్ పార్ట్ బాడీ పార్ట్ వచ్చేసి మనము ఫస్ట్ దీనికి షోల్డర్స్ జాయిన్ చేద్దాం. ఈ సైడ్ కూడా షోల్డర్స్ జాయిన్ చేద్దాము. తర్వాత ఓపెన్ చేసి మనం ఆమ్ హోల్ దగ్గర 1 inch ఇలాగ మడుచుకొని కుట్టు వేసేసుకోండి. అలాగే ఆ సైడ్ కూడా అలాగే 1 inch మడుచుకొని ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. మొత్తం ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్నది బొందెల కోసం అనేసి కుచ్చు కోసం అనేసి మనం కొంచెం క్లాత్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకుందాము. 2 pieces జాయిన్ చేసిన తర్వాత ఇలాగ మడిచేసి ఆ సైడ్ 1 inch ఈ సైడ్ 1 inch మడుచుకొని లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగ స్టిచ్ చేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే 1 inch మడుచుకొని లాస్ట్ వరకు ఒక స్టిచ్ చేసేయాలన్నమాట. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టేసిన తర్వాత దాని తర్వాత దీన్ని కుచ్చు పెట్టేసుకుందాం. మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. మొత్తం నీట్గా లాస్ట్ వరకు ఇలా మడుచుకొని ఒక కుట్టు వేయండి. మొత్తం ఇలా నీట్గా అన్నీ ఒకే సైజులో ఉండేట్టుగా కుచ్చు పెట్టేసుకోండి. తర్వాత మనం కుచ్చు పెట్టుకునేది ఇలా నెక్కు ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత నేను సరిపోతుందా లేదా లెంత్ అనేసి కుచ్చు లెంత్ అనేది చూసుకొని ఇలాగ పెట్టానన్నమాట. సరిపోయిందండి. ఇంకా జస్ట్ కొంచెం కూడా మిగిలిందనమాట. దాన్ని ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలాగ కుట్టేసిన తర్వాత లాస్ట్లో ఎడ్జ్లో కొంచెం మిగిలిన దాన్ని కట్ చేసేద్దాము. మొత్తం నీట్గా మడుచుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకొని ఇక్కడ మడిచేసి ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోండి. తర్వాత చూడండి ఎంత బాగా క్యూట్గా ఉంది కదా. తర్వాత మనము టక్స్లు వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో అండ్ బ్యాక్ పార్ట్లో రెండింటికి ఇలాగా టక్స్లు వేసేసుకుందాం. 2 వైపులు కూడా ఇలా నీట్గా టక్స్లు వేసేసుకోవాలి. మొత్తం నీట్గా టక్స్లు వేసేసిన తర్వాత ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏమి ఉండవండి. కొంచెం జస్ట్ అందాజుగా వేసుకోండి. మొత్తము ఇలా మడిచేసుకొని ఒక స్టిచ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ మనము బాటమ్ పార్ట్ని బేస్ చేసుకొని ఎంత లూజ్ ఉంది ఎంత ఉంది అనేసి మనము ఒకసారి మెజర్మెంట్ పెట్టేసుకొని దీనికి స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ పైన పెట్టేసి తర్వాత ఇలా స్టిచ్ చేయాలన్నమాట. లాస్ట్ వరకు ఇలా నీట్గా దీనిపైన పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. తర్వాత ఓపెన్ చేసేస్తే ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందనమాట. తర్వాత నేను బాటమ్ పార్ట్కి అంచులు మడిచి కుట్టలేదనమాట. ఇప్పుడు మనము అది మడిచేసి ఇలా కుట్టేసుకుందాం. మొత్తం బాటమ్ పార్ట్ అంతా ఇలా నీట్గా మడిచేసి ఇలాగా కుట్టు వేసేసుకుందాం. లాస్ట్ వరకు ఇలాగా మడిచేసి ఈ సైడ్ కూడా అలాగే నీట్గా మడిచేసి ఒక కుట్టు వేసేయండి.
తర్వాత ఈ సైడ్ కూడా 1 ఇంచ్ మడిచేసి ఇలా నీట్గా ఒక కుట్టు వేయండి. తర్వాత ఈ సైడ్ కూడా మడిచేసి ఇలా నీట్గా కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు ఇలాగ మడిచేసి కుట్టు వేసేయండి. తర్వాత మొత్తం ఓపెన్ చేస్తే ఇలాగ వచ్చేసింది చూడండి. ఇంకా మనం ఇప్పుడు దీన్ని బొందలు స్టిచ్ చేసేసుకుందాం. మన దగ్గర ఉన్న పీస్ని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసేయండి. చాలా పొడవు ఉందన్నమాట ఈ పీస్ అనేది. తర్వాత దాన్ని మనము హాఫ్ చేసేసుకుందాం. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని హాఫ్ చేసేసి తర్వాత తిప్పించుకుందాం. ఇలా హాఫ్ చేసిన తర్వాత ఇలా తిప్పించుకుంటే మనకు బొంద రెడీ అయిపోతుంది అనమాట. తిప్పించేస్తే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఇంకొక పార్ట్ కూడా అలాగే తిప్పించుకోవాలి. చూడండి, తిప్పించుకుంటే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనము ఫ్రాక్ బ్యాక్ పార్ట్న ఇలాగ కొంచెం మడుచుకొని ఇక్కడ కొంచెం మడుచుకొని ఇక్కడ ఇలాగ కుట్టు వేయండి. తర్వాత ఇంకొకటి కూడా ఈ సైడ్ కూడా అలాగే మడిచి ఇక్కడ కూడా ఒక కుట్టు వేయండి. తర్వాత ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందనమాట. మొత్తం చూడండి ఇలాగ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్లో చాలా లుక్, నెక్ పార్ట్ అనేది చాలా బాగా వచ్చేసింది. మొత్తం చూడండి బొందలు కూడా ఇలాగ ఉన్నాయన్నమాట. మొత్తం అంతా ఫ్రాక్ అంతా ఇలా వచ్చేసింది అనమాట. ఇంకా ఏమైనా మీకు స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కానీ కావాలనుకుంటే ఓసారి నాకు కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా కట్ చేయడానికి స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి ఫ్రాక్ది.